విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరికొత్త నిర్ణయాలతో ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తాజాగా సలహాదారులుగా నలుగురిని నియమించినటువంటి దీనిపైన కూడా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. గత ప్రభుత్వం నియమించినటువంటి సలహాదారులు ఎలా ఉన్నారు, ఇప్పుడున్నటువంటి సలహాదారులు ఎలా ఉన్నారు, దీనికి సంబంధించి కంపేర్ చేస్తూ కూడా కొన్ని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సలహాదారులుగా నియమించుకున్నటువంటి ఈ నలుగురు ప్రముఖ వ్యక్తులు, అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తులు, రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి బ్యాలెన్స్డ్ వ్యక్తులు అని చెప్పొచ్చు. చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇలాంటి వారిని సలహాదారులుగా పెట్టుకోవడం ఎలా చూడొచ్చు అంటారు? మీరున్నట్టు అందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచం మనల్ని పొంది ఇస్రో చైర్మన్గా పనిచేసిన సోమనాథ్ గారిని ఒక సలహాదారుగా పెట్టుకున్నారు. అంటే ఎంత గొప్ప ఇది. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఏరోస్పేస్ కావచ్చు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఎలా చేయాలనేది ఆయన సలహాల ప్రకారం ముందుకెళ్తే అద్భుతంగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల జీవనోపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి నిపుణులు ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఇస్రోలో. తర్వాత సతీష్ రెడ్డి, ఆయన రక్షణ శాఖ సలహాదారుడు దేశానికి. అటువంటి వ్యక్తిని పెట్టుకోవడం వల్ల దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎలా చేయాలి అనేది ఆయన సలహాలు తీసుకోవచ్చు. ఇంకొకపోతే సుచిత్ర ఎల్ల, భారత్ బయోటెక్, కరోనా టైంలో వ్యాక్సిన్ ప్రపంచానికి అందించిన భారత్ బయోటెక్, ఆమెను తీసుకోవటం వల్ల దానికి సంబంధించిన ఏ విధంగా చేసుకోవాలి, బయోటెక్ ఫార్మా రంగంలో అనేది ఆమె సలహాలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఫార్మా హబ్గా భవిష్యత్తులో మన తెలుగు రాష్ట్రాలు ఉంటుంది. అదే సమయంలో మనకి ఒక ముఖ్య వ్యక్తి ఫోరెన్సిక్ రంగంలో చాలా నిపుణుడు గాంధీ గారు. అటువంటి వ్యక్తులు ఈ నలుగురు కూడా 2 సంవత్సరాల పదవీ కాలం క్యాబినెట్ హోదా ఈ డిజర్వ్డ్. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని, రాజకీయాలు అతీతమైన వ్యక్తుల్ని, ఆల్రెడీ సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తలు, ఈ దేశానికి మంచి చేస్తున్న వ్యక్తుల్ని పెట్టుకోవటం ఎలా ఉంది ఈ ప్రభుత్వం? అంటే 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి వ్యక్తుల్ని పెట్టుకుంటున్నారనేది మనం చూడాలి. అదే సమయంలో గత 5 సంవత్సరాల సలహాదారులుగా పెట్టుకొని కేవలం సలహాదారులకే 240 కోట్ల జీతాలు ఇచ్చారండి. ఒకళ్ళ సకల శాఖ మంత్రికి 40 కోట్ల జీతాలు ఇచ్చారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే వీళ్ళంతా ఎవరో వైసీపీ అధికార ప్రతినిధులు, వైసీపీ పార్టీ కార్యకర్తలు. వీళ్ళేమో నిపుణత అవసరంలా. వైసీపీ జెండా వేసుకున్నారా లేదా, వీర విధేయుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారా లేదా. అదే సమయంలో ఇక్కడ చూడండి, ఈ నలుగురిని మీరు అన్నట్టు అందరూ కూడా హర్షాతినికేతలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కూడా సలహాలు ఇచ్చేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులా కనిపిస్తున్నారు. అంతే కదండి. కాబట్టి సలహాదారులకి మ్యాచ్ అయినటువంటి పర్ఫెక్ట్. ఈ పరిస్థితి వీళ్ళు ఎందుకు తీసుకురాలేపారు? వీళ్ళకి అసలు ఎవరు సలహాలు అవసరంలా, వాళ్ళు చెప్పిందే వేదం అనే విధంగా తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి 150 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితమయ్యారు. అదే సమయం వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటున్నారు కాబట్టి 164 సీట్లు గెలిచిన 21 మంది ఎంపీలు వచ్చినా, కేంద్ర ప్రభుత్వ అండదండలు మోదీ గారి ఉన్నా ప్రజలు ఏమనుకున్నారు, ప్రజలను బట్టి దీంట్లో ఆయా రంగాల్లో నిపుణుల్ని ఏ విధంగా బ్రాండ్ అంబాసిడర్లుగా, సలహాదారులుగా పెట్టుకుంటే మన పరిపాలన సవ్యంగా ఉంటుంది. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటే మనం కూడా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే ఎక్కడో 10 లక్షల కోట్ల అప్పులో ఉన్న ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తుకు భారతదేశంలో 2040 నాడు విజన్ 2047 నాటికి దేశంలోనే నెంబర్ 1 పొజిషన్కి ఆంధ్రప్రదేశ్ తేవాలంటే ఇటువంటి నిపుణులు సలహాలు తీసుకుంటేనే సాధ్యం అవుద్దు కదా, లేకపోతే అవుద్దా చెప్పండి సార్. సో ఇప్పుడు వీరి పాత్ర ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనకు సంబంధించి యంత్రాంగంలో? వీళ్ళు ఆల్రెడీ ఇస్రోలో ఆయన సోమనాథ్ గారు చేస్తూ ఉన్నారు. ఆయన దేశానికి దేశ రక్షణ సంబంధించిన రాకెట్లు పరిశోధనలో అక్కడ సలహాలు ఇస్తారు. అదేవిధంగా వీళ్ళకున్న టైంలో వారానికి 1 రోజు 2 రోజులు ఏపీకి సంబంధించిన ఏదైనా ఈ ఏరోస్పేస్ కానీ, తర్వాత డిఫెన్స్ సంబంధించినవి కావచ్చు, దేశ రక్షణ సంబంధించిన ఏదైనా చేయాలి అనుకుంటే వీళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇతర దేశాలు వచ్చి పెట్టుబడులు పెట్టవచ్చు, ఇది తీసుకోవచ్చా లేదా, దీనివల్ల ఉపాధి ఉందా లేదా, ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ఆయన సోమనాథ్ గారు దాంట్లో నిపుణులు కాబట్టి ఇస్రోలో పరిశోధనలు చేసి 4.5 దశాబ్దాల అనుభవం ఉన్నది ఆయనకి. కాబట్టి ఆయన యూజ్ అవుతుంది. ఇకపోతే రెండోది సతీష్ రెడ్డి, ఆయన డిఫెన్స్ రంగంలో డిఆర్డిఓగా చైర్మన్గా చేసిన వ్యక్తి. ఈరోజు దేశానికి రక్షణ శాఖ సలహాదారుడు అంటే తెలుగు వ్యక్తికి ఎంత పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఆయన్ని తీసుకోవటం వల్ల రక్షణకి సంబంధించిన ఏదైనా డిఫెన్స్ సంబంధించిన ఏదైనా కర్మాగారాలు, ఇండస్ట్రీస్ తేవాలన్నా ఎక్కడ పెడితే బాగుంటుంది, దానివల్ల ఉపాధి ఏంటి, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు, సీ కోస్ట్ ఎక్కువగా ఉంది, తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి తీర ప్రాంతం వైపు పెట్టొచ్చా లేదా,
అనేది ఇటువంటి సలహాలు తీసుకోవచ్చు. ఇక సుచిత్ర ఎలా అయితే ఫార్మాలో ఆమె బయోటెక్ రంగంలో మనం చూసాం, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అందించారు. మరి వ్యాక్సిన్ అందించే భారత్ బయోటెక్ సుచిత్ర ఎలా తీసుకోవటం అంటే ఆమె కూడా తన పుట్టిన తెలుగు నేలకి ఏదైనా చేయాలని ఉంటుంది కదా, ఆమె సలహాలు సూచనలు తీసుకొచ్చి ఆ రంగంలో ప్రజలకి ఉపయోగపడే విధంగా ఫార్మాని మరింత ముందుకు ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లే అవకాశం ఆమె వల్ల ఉంది. ఇక ఫోరెన్సిక్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఉభయ రాష్ట్రాలు కాకుండా దక్షిణ భారతదేశంలో ఏం స్టడీ జరిగినా గాంధీ గారే గుర్తొస్తారు. అంత నిపుణత ఆయన దగ్గర ఉండదు కాబట్టి ఆయన ఒక సలహాదారుగా తీసుకోవటం అనేది ఆ ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ఒక సరికొత్త ఇదిలో వెళ్తానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి సలహాదారులను నియమించడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి గొప్ప వ్యక్తులను సలహాదారులుగా నియమించడం వల్ల ప్రభుత్వానికి కూడా హెల్ప్ అవుతుంది. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు కూడా సలహాలు ఇవ్వడానికి సరైనటువంటి వ్యక్తులుగా వీరు నిలబడతారనేటువంటి అంశాన్ని అయితే చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.